హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి. మొన్న లైవ్ పెట్టినప్పుడు చాలామంది కూడా నన్ను అడిగిన విషయం ఏంటి అంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి, పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్కి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి అక్క అని చాలామంది అడిగారండి. ఈరోజు నేను చెప్పబోయే వీడియో అయితే అదేనమాట. ఇన్స్టెంట్ కాదండి, ఇది పర్మనెంట్గా మన స్కిన్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. వెంటనే ఒక్కసారి అప్లై చేయగానే కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వదు. కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుందన్నమాట. ఎవ్వరికి కూడా ఒకసారి ఏదో మనం ఒక పెయింట్ కానీ వేసినట్టు తెల్లగా అయితే అస్సలుకి అయిపోదండి. కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్యాక్స్ మనం వేసుకుంటే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. కాకపోతే కొన్ని మనం ట్రై చేసినప్పుడు ఫేషియల్స్ వెంటనే కొంచెమే తెలుస్తుంది, నెక్స్ట్ డేకి ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ పర్మనెంట్గా కావాలంటే మనకి ఇప్పుడు ప్యాక్ అప్లై చేసేసుకొని ఒకటి చేస్తేనే వెంటనే రాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్స్లో మళ్ళీ నేను చెప్పినా సరే అదే రాస్తున్నారనమాట. ఈరోజు నేను ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేస్తాను. దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా యూస్ చేయొచ్చు. స్టోర్ చేసుకోవడానికి రెడీ చేయడానికి మనకి ఒక 5 minutes అనేది పడుతుంది. మనం 2-3 months అనేది స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. రెమెడీ చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవి, ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే పర్మనెంట్గా అవుతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్కి నేను ఇంకా కొన్ని ప్యాక్స్ షేర్ చేస్తాను. తర్వాత కొన్ని క్రీమ్స్ కూడా షేర్ చేస్తానండి. 100% కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అని ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు మీరు. మనం ఏ కలర్లో ఉన్నా ఒక 2-3 షేడ్స్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతామండి. ఇది ట్రై చేయండి. దీంతో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఒక మంచి క్రీమ్ చెప్తాను, కొన్ని ప్యాక్స్ అయితే చెప్తాను పర్మనెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. చాలామందికి నోటిఫికేషన్ ప్రాబ్లం ఉందంట, కాబట్టి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మార్నింగ్ 6 కల్లా వీడియో అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ని నేను ఇక్కడ 1 cup తీసుకున్నాను. ఇంట్లో ఉండే నార్మల్ షుగర్ తీసుకోవచ్చు. మీ దగ్గర బ్రౌన్ షుగర్ అనేది అందుబాటులో ఉంటే బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండే షుగర్ని తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ షుగర్ని అందులో వేసుకొని లైట్గా మనం మిక్సీ అనేది చేసుకోవాలి. కొంచెం బరకు ఉండాలి, అంటే మెత్తటి పౌడర్లా చేసుకోకూడదు. ఇది మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లైట్గా మనకి ఇలా బరకు ఉండాలన్నమాట. మనం చేతితో టచ్ చేసినప్పుడు లైట్గా బరకు తగలాలి. మరీ పౌడర్లా చేసుకుంటే మనకి యూజ్ ఉండదన్నమాట. చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ షుగర్ని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. అదే పసుపు అనమాట. కస్తూరి పసుపు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ 1 tablespoon. మీ స్కిన్కి కస్తూరి పసుపు పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి. లేదనుకుంటే మీరు బీట్రూట్ పౌడర్ కానీ క్యారెట్ పౌడర్స్ కానీ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటే అది 1 tablespoon అనేది వేసుకోండి. పసుపు మీరు మామూలుగా ఇంట్లో ఉండే పసుపు యాడ్ చేసుకునే కంటే కూడా కస్తూరి పసుపుని యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. చాలామంది కస్తూరి పసుపు అనేది ఎక్కడ దొరుకుతుంది అక్క అని అడుగుతున్నారు. మనకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి కస్తూరి పసుపు అనేది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత మనం షుగర్ పసుపు కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం పట్టినా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 tablespoon ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆల్మండ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి మనం కంపల్సరీ యాడ్ చేయాలి. తర్వాత 1 విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేశాను. విటమిన్ ఈ ఎక్కడ దొరుకుతుంది అని కూడా అడుగుతున్నారు. మనకి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది విటమిన్ ఈ అనేది. విటమిన్ ఈ ఆల్మండ్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 2-3 నిమిషాలు టైం పట్టిన మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత విటమిన్ ఈ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్. మన స్కిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్ అనేవి. ముఖ్యంగా
షుగర్ అనేది మన స్కిన్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది క్లియర్గా బ్రైట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్లో ట్యాన్ ప్రాబ్లం అనేది మన స్కిన్కి ఎక్కువగా ఉంటుంది. ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా షుగర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ మీకు పడదు అనుకుంటే ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, సారీ. ఆరెంజ్ జ్యూస్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లెమన్ పడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్కే కొంచెం టైం పడుతుందండి, మిగిలిందంతా చాలా సింపుల్ అనమాట. స్క్రబ్ మిక్స్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని నేను ఇక్కడ కంటైనర్లో స్టోర్ చేస్తాను. ఇది మనకి 2-3 మంత్స్ అనేది నిల్వ ఉంటుంది. బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. రూమ్ టెంపరేచర్లో మనకి 2-3 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేసుకునే విధానం తెలుసుకున్నాము, ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకున్నాం. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కొన్ని ఇంగ్రీడియంట్స్కి నేను ఆల్టర్నేట్ కూడా చెప్పానండి. ఏదైనా ఇంగ్రీడియంట్ మీకు పడదు అనుకుంటే దాన్ని స్కిప్ చేయండి. ఇప్పుడు ఏ స్కిన్ వాళ్ళు ఈ స్క్రబ్ని ఎలా యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నేను నా స్కిన్ పైన ఈ స్క్రబ్ని నేను అప్లై చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ స్క్రబ్ అనేది తీసుకొని ఇందులో నేను కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేస్తాను. మీరు ఆయిలీ స్కిన్ అయితే రోజ్ వాటర్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటివి వేసుకొని ఈ స్క్రబ్ని మిక్స్ చేసుకోండి. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ కానీ, అంటే రా మిల్క్ కానీ, ఏదైనా జ్యూస్ అనమాట యాడ్ చేసుకొని, ఆరెంజ్ జ్యూస్ కానీ, పపాయ జ్యూస్ కానీ, తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ కానీ, ఇలా ఏదైనా జ్యూస్ తీసుకొని మిక్స్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం రోజ్ వాటర్ యూస్ చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ స్క్రబ్ అనేది. ఇంకొక చిన్న విషయం అండి, స్క్రబ్ అనేది మిక్స్ చేసిన వెంటనే కూడా మన స్కిన్కి అప్లై చేసేసుకోవాలి, స్క్రబ్ చేసుకోవాలన్నమాట. మనం స్క్రబ్ ప్రిపేర్ చేసింది షుగర్తో కాబట్టి ఆరెంజ్ జ్యూస్ కానీ రోజ్ వాటర్ కానీ వేసిన వెంటనే కరిగిపోతుంది. అలా కరిగిపోకముందే మనం స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోండి. వెంటనే ఏం కరిగిపోదండి, టైం పడుతుంది. కాకపోతే మనం మిక్స్ చేసిన వెంటనే కూడా స్క్రబ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను స్క్రబ్ చేస్తున్నాను కదా, ఈ స్క్రబ్ అనేది మన స్కిన్ పైన చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది. సమ్మర్లో ఫేస్ అనేది ఎక్కువ ట్యాన్ పడుతుంది. ట్యాన్ పట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. స్కిన్ అనేది డార్క్ అవుతుంది, పింపుల్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన స్కిన్ అనేది హెల్తీగా ఉండాలంటే ఇలాంటి రెమెడీస్ అనేవి ట్రై చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్ అనేది. ఇది ఫేస్కి మాత్రమే కాదండి, ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. మన హ్యాండ్స్కి, లెగ్స్కి, టోటల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. సూపర్గా యూజ్ అవుతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ స్క్రబ్ అనేది. 2-3 మినిట్స్ ఇలా స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో. చాలా ట్యాన్ ఉందండి నా ఫేస్ మీద. నేను 2-3 డేస్ మట్టి కొంచెం చిన్న వర్క్స్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఎక్కువగా ఉంది. ట్యాన్ అనేది నా ఫేస్ మీద ఎక్కువగా ఉంది. మీరు చూస్తే బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా తెలుస్తుంది. ముఖ్యంగా నేను గమనించిన విషయం అయితే నేను చెప్తానండి. స్క్రబ్ చేయకముందు నా ఫేస్ మీద ఇలా చేస్తే జిడ్డుగా ట్యాన్ ఎక్కువగా ఉండి చూడడానికి బాగాలేదనమాట. స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇలా టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ట్యాన్ కూడా ఎక్కడా లేదు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయ్యాయి అనమాట. చాలా క్లియర్గా ఉంది నా ఫేస్ అయితే. చాలా సూపర్గా అనిపిస్తుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న వాళ్ళు ఈ స్క్రబ్ ట్రై చేయండి. రిజల్ట్ అయితే డబల్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు. ఈ స్క్రబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అన్నీ క్లియర్గా చెప్పాను. అలాగే స్క్రీన్ మీద కూడా నేను రాశాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. దీన్ని మనం డే బై డే యూస్ చేయొచ్చు, రోజు కూడా యూస్ చేయొచ్చండి. టోటల్ బాడీకి యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు అనుకుంటే స్కిప్ చేయండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం టెస్ట్ చేసుకొని అప్లై చేయండి, అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మిగిలిన స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళకి పడదు అనుకుంటే స్కిప్ చేయండి. నేను ఆల్టర్నేట్గా ఇంకో ఇంగ్రీడియంట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.